తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. ముందుగా మన వీడియోను చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేది ఎప్పుడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ 4 సంక్షేమ పథకాలను లాంఛనంగా గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించడం జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నేటి నుంచి రేవంత్ సర్కార్ ప్రారంభమైతే అయ్యింది, కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయన్న అనుమానంపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి జనవరి 26న అర్ధరాత్రి నుంచి రైతు భరోసా పంపిణీ కార్యక్రమం రైతన్నల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో నగదు బదిలీ ద్వారా రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులెవరూ అధైర్యపడవద్దని, అందరికీ రైతు భరోసా పథకాన్ని అందజేస్తామని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో సంక్షేమ పథకాల జాతర మొదలైందని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 పథకాలను ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది గణతంత్ర దినోత్సవం రోజున. ఈ సందర్భంగా ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరానికి 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని రైతన్నల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడం జరిగింది. ఇక భూములు లేనటువంటి రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి రైతు కూలీలు, భూమి లేనటువంటి కూలీలకు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు పనిచేసినటువంటి రైతు కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాగా ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నటువంటి విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచే అర్ధరాత్రి 12 గంటల తర్వాత డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత నేరుగా రైతన్నల ఖాతాల్లోకి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేయాలని చెప్పడం జరిగింది. రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీల ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున డబ్బులు టకీమని జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ 2 పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ కూడా మార్చి 31వ తేదీ వరకు నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి
అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే నేడు 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించామని, నేటి అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి మార్చి 31వ తేదీలోపుగా పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే ఎంపికైనటువంటి లబ్ధిదారుల ఖాతాల్లోకి అధికారులు డబ్బులు జమ చేసి ఆ తర్వాత గ్రామ సభల్లో వచ్చినటువంటి దరఖాస్తులు వాటి సంగతి కూడా తేల్చి మార్చి 31వ తేదీలోపుగా మరో లబ్ధిదారుల యొక్క జాబితాను తయారు చేసి వారి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని తెలపడం జరిగింది. ఇదే క్రమంలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు రచించడం జరిగింది. కాగా ఈరోజు మాత్రం 4 పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామంలో లాంఛనంగా ప్రారంభించింది కాంగ్రెస్ సర్కారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, రైతు భరోసాకు సంబంధించినటు నిధులను ఈరోజు నుంచే రైతన్నల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ రైతు భరోసా పథకాన్ని కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే, సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున పంట సహాయం చేసేందుకు గాను రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతగా ఎకరానికి 6,000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లుగా అధికారుల సర్వేలో వెల్లడి కావడం జరిగింది. అందుకు గాను 8,900 కోట్ల రూపాయలను రైతులకు పంట సహాయం కింద అందించనుంది ప్రభుత్వం. కొత్త వారికి కూడా రైతు భరోసా పథకానికి అవకాశం కల్పించనుంది కాంగ్రెస్ సర్కార్. ఇదిలా ఉండగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. జనవరి 1వ తేదీ 2025 నాటికి భూభారతి పోర్టల్లో నమోదైనటువంటి పట్టాదారుల డేటా ఆధారంగా ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అర్హులైనటువంటి వారికి ఈ యొక్క పథకాన్ని అందించనుంది కాంగ్రెస్ సర్కార్. అందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA నుండి అనుమతి కూడా పొందడం జరిగింది. రైతులు వ్యవసాయ క్లస్టర్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి కావాల్సినవి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం జిరాక్స్ కాపీని, ఆధార్ కార్డు, బ్యాంకు సేవింగ్ ఖాతా పుస్తకం జిరాక్సు, పూర్తి చేసినటువంటి ఫారం సంబంధిత వ్యవసాయ క్లస్టర్ అధికారికి అందజేయాలని కోరింది. దాంతోపాటు బ్యాంకు ఖాతా నెంబర్ల మార్పులు ఉంటే కూడా బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీని అధికారులకు ఇవ్వాలని తెలపడం జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి జనవరి 1, 2025 తేదీ నాటికి భూభారతి పోర్టల్లో ఉన్నటువంటి సమాచారం మేరకే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్. అందుకుగాను జనవరి 1వ తేదీ వరకు కొత్తగా దరఖాస్తులు పొందినటువంటి రైతులను కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. రైతులెవరూ అధైర్యపడకుండా కొత్తగా వచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు కూడా రైతు భరోసాకు అప్లై చేసుకోవాలని సూచించడం జరిగింది. వారికి కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపింది కాంగ్రెస్ సర్కారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.